Students, good morning to all. Today class వచ్చేసి arrays. బేసిక్గా వాట్ ఈస్ ది array? array అంటే ఏంటంటే మనకు అందరికీ తెలిసిందే. స్టూడెంట్స్ మనకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది array. లైక్ జావా సిలో మనం ఆల్రెడీ తెలుసుకుంటాం. బట్ డేటా స్ట్రక్చర్స్కి వచ్చినప్పటికీ కూడా arrays అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. arrays ఇప్పుడే కాదు, ఎక్కడైనా కూడా మనకి ఫర్దర్గా కూడా వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ది array? మనం మళ్ళీ ఒక్కొక్క దాని గురించి ఇన్ డెప్త్గా చెప్పుకుంటామని చెప్పాం కదా. సో టుడే టాపిక్ ఏంటంటే array. array is a homogeneous collection of homogeneous elements. Homogeneous elements. So array అనేది కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే మస్ట్ హ్యావ్ సేమ్ డేటా టైప్. స్టూడెంట్ మనం ఎస్టర్డే క్లాస్లో ఏం చేసామంటే డేటా టైప్స్ అంటే ఏంటి అని చెప్పుకున్నాము. array కోసం కూడా బ్రీఫ్గా చూసాం కదా. సో ఏంటంటే మస్ట్గా ఏముండాలంటే డేటా టైప్ అనేది సేమ్ ఉండాలని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. హ్యావ్ దిస్ సేమ్ డేటా టైప్. సో ఇక్కడ ఏంటంటే టుడే క్లాస్లో నేర్చుకునేది ఏంటంటే arrayని ఏ విధంగా డిక్లేర్ చేస్తారు అండ్ మెమొరీ లొకేషన్స్ ఏ విధంగా డేటా ఎలిమెంట్స్కి ఇస్తారు అని ఏంటంటే లాస్ట్గా ఏ విధంగా ఇనిషియలైజ్ చేస్తారు అన్నది మనం తెలుసుకుందాం. అసలు arraysలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా ఇనిషియలైజ్ చేస్తాము అన్నది చూద్దాము. ఇంకొక థింగ్ ఏంటంటే array ఎలిమెంట్స్ or accessed by subscript or index. సో ప్రీవియస్ క్లాస్లో ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో టుడే క్లాస్లో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది న్యూ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ arrays. arraysని మనం ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు, ఎన్ని టైప్స్ ఉన్నాయి. There is 3 types of arrays. Three type of arrays ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వన్ డైమెన్షనల్ array బేస్డ్ ఆన్ ది డైమెన్షన్. అంటే మనం డైమెన్షన్ ఏ విధంగా తీసుకుంటున్నాము అన్న దాని మీద బేస్ చేసుకుని array అనేది క్లాసిఫికేషన్ చేశారండి. ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ బేస్ చేసుకుని, అంటే 1 ఇండెక్స్ ఉంటే 1 డైమెన్షన్ array, 2 ఇండెక్స్ ఉంటే 2 డైమెన్షన్ array అండ్ మోర్ దెన్ 2 ఉంటే ఏంటంటే మల్టీ డైమెన్షన్ array. సో ఇక్కడ ఏంటంటే 1 డైమెన్షన్ array, నెక్స్ట్ 2 డైమెన్షన్ array, లాస్ట్ టైం ఫైనల్ వచ్చేసి 3 డైమెన్షన్ 4 డైమెన్షన్ అలా ఉంటుంది. ఇంకా లాస్ట్ ఏంటంటే మల్టీ డైమెన్షన్ ఎప్పుడు కాల్ చేస్తామంటే మోర్ దెన్ ఉన్నప్పుడు ఏంటంటే మల్టీ డైమెన్షన్ array అనేది బేసిక్గా యూజ్ చేయడం చాలా కష్టం. సో మోస్ట్ ఆఫ్ ది 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ arrays అనేది యూజ్ చేస్తారు. సో 1 డైమెన్షన్ అంటే ఏంటంటే సబ్స్క్రిప్ట్ అంటే ఇండెక్స్, అంటే డేటా వాల్యూ 1 టైం పాస్ చేసినప్పుడు ఏంటంటే 1 డైమెన్షన్ array అనేది యూజ్ చేస్తారు. దెన్ 2 డైమెన్షన్ arrayని ఏ విధంగా అంటారంటే మ్యాట్రిక్స్ array. మ్యాట్రిక్స్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే సంథింగ్ 2 into 2 మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే 4 డేటా ఎలిమెంట్స్ అనేవి పాస్ చేయడానికి ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తామంటే 2 సబ్స్క్రిప్ట్స్ అనేది యూజ్ చేయవలసి వస్తుంది. సో మనం 2 డైమెన్షన్ array కోసం చెప్పుకున్నప్పుడు దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఏమంటారంటే 2 డైమెన్షన్ array. దీన్ని ఏంటంటే ఒక టేబుల్ ఫార్మాట్లో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు array ఈ విధంగా ఉంటే
కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ని ఏమంటామంటే మ్యాట్రిక్గా చెప్పుకుంటాం. కాబట్టి 2 డైమెన్షనల్ అరేని టేబుల్ అరే అని కూడా కాల్ చేస్తాము. సో ఇప్పుడు ఏంటంటే 1 డైమెన్షన్ అరే చూసుకోవచ్చు. 1 డైమెన్షన్ అరేని ఏ విధంగా డిక్లేర్ చేస్తాము, మెమరీ అలొకేషన్స్ని ఏ విధంగా ఇస్తాము, అండ్ దెన్ ఏంటంటే దాంట్లో డేటా ఎలిమెంట్స్ని ఏ విధంగా స్టోర్ చేస్తాము అంటే ఇనిషియలైజ్ చేస్తాము అన్న దానికోసం తెలుసుకోవచ్చు. సో అరే అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ స్టూడెంట్స్. మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు అని అనుకుంటున్నాను. నో ప్రాబ్లం, నేర్చుకోకపోతే టుడే క్లాస్లో ఇన్ డెప్త్గా చెప్పుకోవచ్చు. సో టుడే ఏంటంటే 1 డైమెన్షన్ అరే. నౌ 1 డైమెన్షన్ అరే. ఓకే, first of all 1 dimension. ఓకే, దీంట్లో వచ్చేసి ఏం చెప్పుకున్నామంటే మనం సో డిక్లరేషన్ ఆఫ్ అరే. ఈ అరేని ఏ విధంగా డిక్లేర్ చేస్తాం, మెమరీ లొకేషన్ ఆఫ్ డేటా, మెమరీ లొకేషన్స్ ఆఫ్ అరే, డేటా ఎలిమెంట్స్. దెన్ థర్డ్ వచ్చేసి ఇనిషియలైజేషన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. డేటా ఎలిమెంట్స్ ఓకే. ఫస్ట్ ఏంటంటే ఎరైని ఏ విధంగా డిక్లేర్ చేస్తాము, డిక్లేర్ చేసిన ఎరైకి డేటా ఎలిమెంట్స్లో మెమొరీని ఎలాగా ఎలకేట్ చేస్తాం. ఏంటంటే డేటా స్ట్రక్చర్ అనేటప్పటికి ఏమంటున్నామంటే మెమొరీలో మనం స్టోరేజ్ చేయడం అని చెప్పుకుంటున్నాం కదా. సో ఆ డేటా ఎలిమెంట్ని ఎరైలో ఏ విధంగా స్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఆ డేటా ఎలిమెంట్స్ని ఏ విధంగా పాస్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిక్లరేషన్ ఆఫ్ ఎరే కోసం చూసుకోవచ్చు. సింటాక్స్. ఫస్ట్ ఏంటంటే మనకి దేనికైనా సింటాక్స్ అనేది మెయిన్ అండి. ఇట్ ఈస్ ఏ ఫార్ములా. మ్యాథ్స్కి ఫార్ములా ఎలా ఉంటుందో మనకి ప్రోగ్రామింగ్కి సింటాక్స్ ఆ విధంగా ఉంటుంది. సో సింటాక్స్ ఏంటంటే డేటా టైప్, అరే నేమ్, మన డైమెన్షన్ అనేది ఏ విధంగా స్పెసిఫై చేస్తున్నా బై యూజింగ్ బ్రాకెట్. సో ఇది ఏంటంటే దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎరే యొక్క డైమెన్షన్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ 1 డైమెన్షన్ ఎరే కోసం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే బై యూజింగ్ ది సబ్స్క్రిప్ట్. ఓకే, ఈ విధంగా సబ్స్క్రిప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎరేని డిక్లేర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సేమ్ బై యూజింగ్ ఎరే అనేది ఏ విధంగా అయినా ఇనిషియలైజ్ చేయడానికి వీలు ఉంటుందండి. సో ఈ 2 సింటాక్స్ కూడా వాల్యూ. సో సబ్స్క్రిప్ట్ అనేది లాస్ట్ ఇచ్చిన, సబ్స్క్రిప్ట్ అనేది ఎరే నేమ్ ముందు ఇచ్చిన, ఏది ఇచ్చినా ఒకటే అండి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎరే నేమ్. సో డేటా టైప్ ఏంటంటే ఇంటి డేటా టైప్ అనేది తీసుకున్నామండి. సో ఇంటి డేటా టైప్ ఎరే నేమ్ ఎక్స్ అనేది ఇచ్చాము. సో సబ్స్క్రిప్ట్ ఏంటంటే 1 సబ్స్క్రిప్ట్ అంటే 1 డైమెన్షన్ ఇచ్చాము. సో దీన్ని అప్లికబుల్ చేస్తే ఏంటంటే ఇంట్ ఆఫ్. ఓకే, ఇది డిక్లరేషన్ ఆఫ్ ఎరే అండి. సో డేటా టైప్ ఎరే నేమ్ ఆఫ్ సబ్స్క్రిప్ట్. సో ఇది ఏంటంటే 1 సబ్స్క్రిప్ట్ ఇచ్చాం కాబట్టి దీన్ని ఏమంటారంటే 1 డైమెన్షన్ ఎరే అంటారు. దీని డిక్లరేషన్ ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ ఏం చెప్పుకున్నామంటే క్రియేషన్ ఆఫ్ మెమరీ అలొకేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే మెమరీ లొకేషన్ అలొకేట్ చేయడం అంటే క్రియేటింగ్ ఆఫ్ మెమరీ అలొకేషన్.
of memory allocation. Second thing, memory allocations for the array elements అని చెప్పుకున్నాం కదండి. అదే క్రియేషన్ ఆఫ్ మెమొరీ ఎలిమెంట్స్. సో ఏ విధంగా మెమొరీ ఎలికేషన్స్ అనేది మెమొరీ లొకేషన్ని ఆర్ ఎరే ఎలిమెంట్స్ అండి. సో ఇందాక డిక్లేర్ చేసాం. ఏ విధంగా డిక్లేర్ చేసామంటే ఇంట్ ఆఫ్ ఎక్స్ డిక్లేర్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్కి మనం ఏమైనా వాల్యూ ఇచ్చామా అంటే ఎన్ని, ఇప్పుడు ఎరా అనేది ఏ విధంగా ఉంటుందండి మనకి ఇలా హారిజంటల్గా ఇలాగా నెంబర్ ఆఫ్ బ్లాక్స్ డివైడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే దీని ఏమంటుంటే ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3. సో దీంట్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, అంటే ఇది ఎల్ అని తీసుకుంటే L1, L2 అండ్ L3. సో ఈ విధంగా డేటా అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే జస్ట్ ఎరే అనేది క్రియేట్ చేసాం అంతే. దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయాలి అన్నది ఏమీ ఇవ్వలేదు. జస్ట్ ఎరే అనేది అంటే ఇలా ఒక ఎరే క్రియేట్ చేసామండి. ఇది ఇన్ఫైనైట్ లింక్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం దీంట్లో వాల్యూ ఇచ్చామో దాన్ని ఏంటంటే మెమొరీ లొకేషన్ దానికి ఇచ్చినట్టు అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇక్కడ జస్ట్ 10 అని ఇచ్చామనుకోండి, 10 మెమొరీ లొకేషన్స్ అనేవి అలొకేట్ అవుతాయి. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో దిస్ ఈస్ ఎరే ఫర్ 10 మెమొరీ లొకేషన్స్. 10 మెమొరీ లొకేషన్స్కి ఏంటంటే ఇది అలొకేట్ అయిందండి. సో దీని సింటాక్స్ ఏంటి? Syntax for creating memory location for array elements. Okay, syntax. దీనిలో కూడా 2 టైప్స్ ఉన్నాయండి. సింగిల్ లైన్ స్టేట్మెంట్ కోడ్ ఉంటుంది, నార్మల్ కోడ్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే array name. ఓకే, array name ఈక్వల్ టు న్యూ array ఆఫ్. ఇక్కడ ఏంటంటే మనం నెంబర్ ఇస్తామండి. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం సైజ్ అనేది ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ డేటా టైప్తో ఇండికేట్ చేస్తాము, న్యూ డేటా టైప్. సో ఎందుకంటే ఇది ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం డేటా టైప్ని ఇండికేట్ చేయలేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సైజ్ అనేది ఇండికేట్ అవుతుంది. ఇది ఏంటంటే సింగిల్ లైన్కి ఈ విధంగా తీసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్ రాదు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. క్రియేషన్ ఆఫ్ మెమొరీ లొకేషన్. మనం జస్ట్ ఇందాక ఏం చేసామంటే జస్ట్ మెమొరీ లొకేషన్ అనేది డిక్లేర్ చేసాము. దెన్ ఇప్పుడు ఏంటంటే దానికి మెమొరీ లొకేషన్స్ అనేవి ఏ విధంగా అలొకేట్ అవుతాయి అంటే ఏ సైజ్కి అలొకేట్ అవుతాయి అన్న దాని గురించి చూద్దాం. సింటాక్స్ వచ్చేసి ఎరే నేమ్ ఈక్వల్ టు న్యూ డేటా టైప్ ఆఫ్ సైజ్ అని ఇచ్చామండి. సో ఎరే నేమ్ ఇక్కడ ఎక్స్ అని ఇస్తున్నాము ఈక్వల్ టు న్యూ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఎరే అనేది డిక్లేర్ చేయాలి. దిస్ ఈస్ ది మెయిన్ అన్నమాట. జావాలో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తామండి? న్యూ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఎరేని క్రియేట్ చేయడానికి ఏం చేస్తామంటే ఇక్కడ న్యూ ఆపరేటర్ బై యూజింగ్ ది న్యూ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఎరేని క్రియేట్ చేస్తున్నాము. ఎక్స్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఇంట్. సో సంథింగ్ ఇక్కడ 10 ఇచ్చామండి. ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 10 మెమొరీ లొకేషన్స్ ఉన్న ఒక ఎరే అనేది క్రియేట్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ డేటా టైప్ ఇచ్చుకోవడానికి సింగిల్ లైన్లో యూజ్ చేయాలనుకుంటున్నాడు. మనకి సింటాక్స్ ఏంటంటే డేటా టైప్ ఆఫ్ ఎరే నేమ్ ఈక్వల్ టు మనం సింటాక్స్ రాసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనం కీవర్డ్స్ ఐడెంటిఫైయర్స్ అన్ని ఫాలో అవుతూ రాయవలసి ఉంటుంది. సో డేటా టైప్ ఆఫ్ ఎరే నేమ్ ఈక్వల్ టు న్యూ డేటా టైప్ ఆఫ్ సైజ్.
ఓకే, ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ సింగిల్ లైన్ స్టేట్మెంట్. డేటా టైప్ వచ్చేసి ఇక్కడ ఇంట్ అని తీసుకున్నామండి. సో ఇక్కడ ఏంటంటే సింగిల్ లైన్ కాబట్టి సింగిల్ లైన్ లో మనం ఇనిషియలైజ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే int of x of array equal to by using the new operator we create in and we create in the memory allocations. ఓకే, న్యూ ఆపరేటర్ యూజ్ చేసి డేటా ఇక్కడ ఏంటంటే array వచ్చినప్పుడు ఏంటంటే సేమ్ డేటా టైప్ ని మనం యూజ్ చేయాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ int ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా కంపల్సరీగా int ఇవ్వాలి. సైజ్ వచ్చేసి 10 ఇచ్చాం. ఓకే స్టూడెంట్స్, ఇది క్రియేషన్ ఆఫ్ మెమరీ లొకేషన్ ఫర్ array ఎలిమెంట్స్. సింటాక్స్ ఏంటంటే array నేమ్ అంటే మనకి ఏదైతే నేమ్ కావాలనుకుంటున్నామో సంథింగ్ x అని ఇచ్చాము. బై యూజింగ్ న్యూ ఆపరేటర్ ఫర్ క్రియేటింగ్ ఏ మెమరీ లొకేషన్. సో డేటా టైప్ ఇచ్చాము, దానికి సైజ్ అంటే సబ్స్క్రిప్ట్ మనకి ఎంత కావాలి అన్న దానికి ఏంటంటే 10 అని ఇచ్చాము. సో ఇప్పుడు ఏమంటే క్రియేట్ అవుతుందంటే మెమరీ లొకేషన్ ఈ విధంగా array క్రియేట్ అయ్యిందండి. ఫస్ట్ స్టెప్ లో ఏమైందంటే డిక్లరేషన్ ఆఫ్ array డిక్లేర్ చేసాం, బట్ ఎన్ని మెమరీ లొకేషన్స్ అనేది మనకి తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే 10 మెమరీ లొకేషన్స్ కాబట్టి 0 ని స్టార్ట్ అవుతుంది. 1 2 3 1 ఓకే. సో 0 ని స్టార్ట్ చేసాం కాబట్టి 9 అండి. సో మొత్తం టోటల్గా ఏంటంటే 10 మెమరీ లొకేషన్స్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ ఈ విధంగా క్రియేట్ చేసామండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే జస్ట్ ఈ array మాత్రమే క్రియేట్ అయిపోయింది. సెకండ్ దాంట్లో ఏంటంటే మెమరీ లొకేషన్స్ అంటే ఎంత సైజ్గా మనకి array అనేది కావాలి అంటే దానికోసం మనం క్రియేటింగ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే array యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఉంది అండ్ డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. ఎందుకంటే మనకి సంథింగ్ ఇప్పుడు నేమ్ రాయాలి. సో ఇక్కడ ఏంటంటే డేటా అనేది ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇక్కడ డేటా అనేదానికి ఎన్ని మెమరీ లొకేషన్స్ ఉంటే సరిపోతుంది? సో 4 బ్లాక్స్ ఆఫ్ కాబట్టి అక్కడ ఏంటంటే జస్ట్ ఇక్కడ 4 అనేది ఇచ్చుకుంటాం. సో ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి డేటా అయితే ఖచ్చితంగా 4 మాత్రమే ఇక్కడ తీసుకుంటుందండి. ఇన్ కేసు డేటాని మళ్ళీ స్ట్రక్చర్ అని ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక్క లెటర్ని ఇన్సర్ట్ చేసినా కూడా మనకి ఏంటంటే ఎక్సెప్షన్ వస్తుందండి. ఏమంటే అవుట్ బౌండ్ అని array అవుట్ ఆఫ్ ది బౌండ్ అని ఒక ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి ఎన్ని లెటర్స్ అయితే ఇండికేట్ చేయాలో దానికి ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసిన ఇక్కడ ఇండెక్స్ అనేది ఇవ్వచ్చు. ఆర్ ఏం చేస్తామంటే ఇక్కడ సపోజ్ 10 అని ఇచ్చాం. సో ఇచ్చినప్పుడు జస్ట్ 10 కాబట్టి ఇక్కడ డేటాని సరిపోతుంది, రిమైనింగ్ ఏంటంటే యూజ్లెస్. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకి ఎన్ని లెటర్స్ కావాలంటే అది ఇచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా ఇక్కడ మెమొరీ లాస్ ఉండదు. ఇన్ కేస్ మనకి అంతకన్నా ఎక్కువ అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఎక్కువ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ ఇచ్చినప్పుడు కొంచెమే యూజ్ చేసుకున్నప్పుడు రిమైనింగ్ అంటే మెమొరీ లొకేషన్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఇది అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఇనిషియలైజేషన్ ఆఫ్ డేటా ఎలిమెంట్. ఇప్పుడు వరకు arrayని డిక్లేర్ చేసాము, క్రియేట్ చేసాము. దాని ఏంటంటే ఇప్పుడు దాంట్లో డేటాని ఏ విధంగా స్టోర్ చేయాలి. సో ఇప్పుడు డేటాని ఏ విధంగా స్టోర్ చేయాలి ఇనిషియలైజేషన్ ఆఫ్ డేటా ఎలిమెంట్. ఓకే, దీనికి సింటాక్స్ చూసుకుంటే సింటాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెమరీ లొకేషన్ తీసుకున్న సింటాక్స్ చూద్దామండి. ఏం తీసుకున్నాము? సంథింగ్ సంథింగ్ 4 ఎలిమెంట్స్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు 4 ఎలిమెంట్స్కి మనం డేటా అనేది పాస్ చేయాలి. పాస్ చేయాలంటే జస్ట్ ఈ 4 తీసుకున్నాం కాబట్టి 4 ఎలిమెంట్స్ వచ్చండి. ఓకే, డేటాని పాస్ చేయాలి. పాస్ చేయాలంటే ఏ విధంగా పాస్ చేయాలంటే తెలిసే 2 మెథడ్స్ అండి. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం ఈ సింటాక్స్
ఎక్స్ ఆఫ్ 1 2 దెన్ 3. కాబట్టి సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఎక్స్ అనేది ఎరే నేమ్. సో 0 1 2 3 4 అనేది సబ్స్క్రిప్ట్ అంటే ఇండెక్స్ యొక్క నెంబరింగ్ అండి. సో ఏంటంటే సింపుల్గా మనకి సిండెక్స్ ఏంటంటే ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు మనకి ఏదైతే కావాలో అది డైరెక్ట్గా వచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంట్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ డెఫినెట్గా న్యూమరల్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఆర్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మనకి ఇందాక డేటా టీఏ డేటా రాసుకున్నట్టు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఇక్కడ క్యార్ ఇచ్చినప్పుడు మనం డేటా అనేది రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇంట్ అని మనం రిప్రజెంట్ చేసాం కాబట్టి ఇక్కడ సంథింగ్ 10 20 30 40 సంథింగ్ ఇచ్చాం. సో ఈ విధంగా మనం ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 10 20 30 40. ఓకే స్టూడెంట్, అర్థమవుతుంది అనుకుంటున్నా. సో మనం మెమొరీ లొకేషన్స్ 4 అని ఇచ్చినప్పుడు మనం 10 20 30 40 అనేది బై యూజింగ్ దిస్ సింటాక్స్, ఈ సింటాక్స్ యూజ్ చేసుకుని మనం డేటాని ఏం చేసాం అంటే డేటా ఎలిమెంట్స్ని ఈ ఎరేలోకి అనేది ఇనిషియలైజ్ చేసాం. సో ఇది ఇంకోటి ఏంటంటే దీంట్లో వేరే టైప్ ఆఫ్ ఉందండి. ఏంటంటే డైరెక్ట్గా మనం ఒక్కసారే ఈ 3 స్టెప్స్ని కూడా ఒక్కసారే చేయడానికి ఒకటి ఉంది. ఏంటంటే ఫస్ట్ ఇనిషియలైజ్ చేయడం, డిక్లైర్ చేయడం, దెన్ క్రియేట్ చేయడం, ఇవన్నీ ఒక్క స్టెప్లోనే సింగిల్ స్టెప్లో చేయాలంటే ఒక సింటాక్స్ మనకు ఉంది. ఏంటంటే ఇది సింటాక్స్ ప్లస్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చండి. ఇంట్ ఎక్స్ ఆఫ్ ఇందాక ఏం చేసాం 4 ఇచ్చాం. 4 ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే మనం బై యూజింగ్ కర్లీ బ్రేసెస్ మనం డైరెక్ట్గా మనం డిక్లేర్ చేసేచ్చండి. ఇందాక ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఎక్స్ అనే దాంట్లో ఎక్స్ అనే నేమ్లో ఒక ఎరే అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ 4 ఇచ్చాం కాబట్టి 4 మెమోరీ లొకేషన్స్ అనేవి క్రియేట్ అవ్వి. సో ఇక్కడ ఏంటంటే 4 మెమోరీ లొకేషన్స్ ఉన్నప్పుడు ఇది ఎక్స్ ఆఫ్ 0, ఇది ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, దెన్ ఎక్స్ ఆఫ్ 3 ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎక్స్ ఆఫ్ 0లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే 10, నెక్స్ట్ 20 30 40. సో దిస్ ఈజ్ ఏ సింగిల్ స్టేట్మెంట్లో ఏం చేసాం మనం సింగిల్ స్టేట్మెంట్లో ఎరేని ఇది ఏం చేసాం డిక్లేర్ చేసాం, ఎక్స్ అని డిక్లేర్ చేసాం. దెన్ మెమోరీ అలొకేషన్స్ కూడా క్రియేట్ చేసాం. ఆల్సో డేటా వాల్యూస్ అని కూడా ఇనిషియలైజ్ చేసాం. సో ఈ 3 స్టెప్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే ఈ సింగిల్ స్టెప్. సో మనం అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామ్ యొక్క లైన్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. సో ఇలా సింగిల్ లైన్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే రీడబిలిటీ పెరుగుతుంది అండ్ కంపారిజన్ అనేది త్వరగా ఉంటుంది. ఓకే స్టూడెంట్, దిస్ ఈజ్ ఫర్ ది సింగిల్ డైమెన్షన్ ఎరే. నెక్స్ట్ వచ్చేసి 2 డైమెన్షన్ ఎరే. ఓకే 2 డైమెన్షన్ ఎరే. సేమ్ 2 డైమెన్షన్ ఎరే ఏంటంటే దట్ హ్యాస్ ఏ 2 సబ్స్క్రిప్ట్. 2 డైమెన్షన్ ఎరే has 2 subscripts, 2 indexes. అంటే 2 indexes అనేవి ఉంటాయి. ఇందా చెప్పుకున్నట్టు ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో called as matrix array or table array. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ డేటా టైప్ సేమ్ ఇందాకలాగే డేటా టైప్ ఇచ్చిన తర్వాత ఎరే నేమ్ అండి. సో ఇందాక ఎరే నేమ్ ఇచ్చినప్పుడు 1 డైమెన్షన్ ఎరే కాబట్టి మనం ఓన్లీ 1 సింగిల్ డైమెన్షన్ అనేది ఇచ్చాం, అంటే సింగిల్ ఇండెక్స్ అనేది ఇచ్చాం. సో ఇక్కడ 2 డైమెన్షన్ అంటే నథింగ్ బట్ 2 అనేది ఇవ్వాలి. సో జస్ట్ 2 ఇవ్వడం వల్ల ఏంటంటే 2 డైమెన్షన్ అరే అనేది వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే
2 ఐటమ్స్కి సైమల్టేనియస్గా 2 ఐటమ్స్కి 2 ఎరేస్కి ఒకసారి మనం డేటాని పాస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే దీనికి సింటాటిక్గా ఏంటంటే డేటా టైప్ ఆఫ్ ఇంటూ ఎరే నేమ్ ఏంటంటే ఎక్స్ తీసుకున్నాము టు సబ్స్క్రిప్ట్. ఓకే, ఇందాక తీసుకున్నట్టు వేరే సింటాక్స్ కూడా ఏంటంటే ఓకే డేటా టైప్ ఎరే నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 2 అనేది ఇచ్చాం. సో ఇందాక ఇన్వాల్వ్ ఏంటంటే 3 స్టెప్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందండి. ఏంటంటే జస్ట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ 2 ఇక్కడ ఏంటంటే మ్యాట్రిక్స్ కాబట్టి ఏంటంటే ఇక్కడ సంథింగ్ టేబుల్ ఫార్ములేట్లో తీసుకొచ్చాను మనం. ఓకే, ఇక్కడ 4 డేటా ఎలిమెంట్స్ ఉన్నాయండి. సో ఏంటంటే ఇది ఒక మ్యాట్రిక్స్ అని తీసుకోండి ఆర్ టేబుల్ లాగా ఎలాగైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే 4 డేటా ఐటమ్స్ మనం పాస్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇలా ఇనిషియలైజ్ చేసినప్పుడు జస్ట్ ఒక మెమొరీ అనేది ఇనిషియలైజ్ అయింది. ఎందుకంటే సైమల్టేనియస్గా చెప్పేస్తున్నాం దానికి దీనికి. ఎందుకంటే అంతా 3 స్టెప్స్ చెప్పుకున్నాం కదా, 3 కూడా దీనికి ప్యారలల్గా చెప్పినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఏమని చెప్పుకున్నామంటే ఇందాక 2 డైమెన్షన్ ఎరేలో ఫస్ట్ వచ్చేసి సేమ్ 1 డైమెన్షన్ ఎరేలో ఉన్నట్లే ఫస్ట్ డిక్లరేషన్ ఆఫ్ ది ఎరే ఉంటుందండి. సో ఎరేని డిక్లేర్ చేసాం, ఈ విధంగా ఎరే అనేది డిక్లేర్ చేసామండి. ఇది ఫస్ట్ స్టెప్, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్, అంటే ఎరేని ఇనిషియలైజ్ చేసాము ఇందాకట్లాగే. సో ఇప్పుడు ఏంటంటే ఎరేలో మనం ఎంత అంటే ఎంత లెంత్, ఇప్పుడు ఎన్ని డేటా వాల్యూస్ మనం పెట్టాలి అంటే మెమొరీ లొకేషన్ కింద 10 అని తీసుకున్నాం కదండి. సో ఎంత సైజ్ అనేది మనం ఇండికేట్ చేయాలి అన్నదానికి సింటాక్స్ ఏంటంటే సేమ్ ఇందాకట్లాగే int of x equal to new by using the new operator. మనకి ఇదండి అవుట్పుట్, అంటే 4 డేటా వాల్యూస్ అనేది మనం సెండ్ చేయాలి. ఇక్కడ 10, 20, 30, 40 అని తీసుకోవచ్చు. సో ఇక్కడ x అనేది క్రియేట్ అయింది, న్యూ ఏంటి int of x, int of x of new data type of 2 అనేది తీసుకున్నామండి. సో ఇక్కడ ఏంటంటే 4 డేటా వాల్యూస్ కాబట్టి ఏంటంటే ఇక్కడ 2 తీసుకున్నప్పుడు ఏంటంటే 2 x 2 అంటే మ్యాట్రిక్స్ లో 2 x 2 లా ఏమవుతుందంటే ఇది ఒక 4 ఎలిమెంట్స్ ఉన్న మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ అయింది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే దిస్ ఈజ్ ద ఎక్స్ ఎరే, ఎక్స్ ఏంటో ఒక ఎరే క్రియేట్ అయిందండి. సో ఇప్పుడు ఏంటంటే ఇండెక్సెస్ అంటే 0 to 2 కాబట్టి మనం దీన్ని ఏ విధంగా ఇండికేట్ చేయాలంటే ఈ బ్లాక్ చూడండి, ఈ బ్లాక్ ని x ఆఫ్ 0 0. ఓకే, ఇది ఏంటంటే x ఆఫ్ 0, 1. ఓకే, ఇది ఏంటంటే x ఆఫ్ 1, 1. ఇది ఏంటంటే సారీ స్టూడెంట్స్, ఇది 0 ఆఫ్ 0 0. ఇదేంటంటే ఫస్ట్ రోలో అంటే 0లో ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ రోలో ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్. దెన్ ఇది ఏంటంటే ఫస్ట్ రోలో ఫస్ట్. ఎందుకంటే 0 ని ఎందుకు ఇండికేట్ చేసామంటే మనం ఎరేలో తీసుకున్నప్పుడు ఏం చెప్తున్నామంటే 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఈ విధంగా తీసుకున్నాం. సో ఇప్పుడు డేటా వాల్యూస్ని పాస్ చేసినప్పుడు మనం ఏ విధంగా పాస్ చేయాలంటే ఇందాక చెప్పుకున్నట్టే సేమ్ x ఆఫ్ 0 0ని మనం తీసుకున్నప్పుడు మనం ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే సో దీంట్లో x ఆఫ్ 0 0 అంటే ఒక డేటా ఎలిమెంట్. సో సంథింగ్ అని ఏం తీసుకున్నట్టు 10 తీసుకున్నాం. దెన్ x ఆఫ్ 0 ఆఫ్ 1 అంటే సెకండ్, ఫస్ట్ రోలో సెకండ్ కాలమ్ కాబట్టి 20 తీసుకున్నాం. సేమ్ యాజ్ వెల్ 30 అండ్ 40 కూడా అదే విధంగా తీసుకుంటాము. సో ఇక్కడ 2 సబ్స్క్రిప్ట్ ఉన్నాయండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే 2 సబ్స్క్రిప్ట్ కలిపి ఒక్క డేటా బ్లాక్ మనకి. ఓకే, ఈ డేటా బ్లాక్ ఏంటంటే 10 ఇండికేట్ చేసాం కాబట్టి మనం x ఆఫ్ 0 0. ఓకే, ఇది 2 డైమెన్షన్ అరే. 3 డైమెన్షన్ అరే మోర్ దెన్ ఏమంటామంటే మల్టీ డైమెన్షన్ అరే అని అంటాము.
ఒకసారి మళ్ళీ 2 డైమెన్షన్ అరే చూడండి. ఇట్ ఈస్ ఏ హ్యాస్ ఏ 2 ఇండెక్సెస్ అంటే 2 ఇండెక్సెస్ కలిగి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మ్యాట్రిక్స్ ఆర్ టేబుల్ అరే అని చెప్పుకున్నాము, ఎందుకంటే ఒక మ్యాట్రిక్స్ అండ్ టేబుల్ ఫార్మేట్లో ఇది ఉంది కాబట్టి. సో ఇందాక చెప్పుకున్న 3 కూడా ఒక 3 లైన్స్లో మనం సింటాక్స్ వచ్చేసట్టు రాసుకున్నాం, ఎందుకంటే ఇందాక దానికి సేమ్ మ్యాటర్ ఉంటుంది, దీనికి కూడా సేమ్ మ్యాటర్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఎక్స్ అనే నేమ్తో ఒక ఎరైని క్రియేట్ చేశాము. నెక్స్ట్ దాంట్లో డేటా వాల్యూస్ పంపించడానికి దాని సైజ్ని డిక్లేర్ చేసామంటే 2x2 అనే ఒక సైజ్ని డిక్లేర్ చేసాం. దెన్ మనకి డేటా వాల్యూస్ని స్టోర్ చేయాలి కాబట్టి ఈ ఇండెక్స్ అవుతుంది ఏమవుతుందంటే ఎక్స్ ఆఫ్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం కాబట్టి 0 0ని ఇండికేట్ చేసాం కాబట్టి దానికి 10 అనేది పాస్ చేసాం. సో అదేవిధంగా 20 30 40 కూడా పాస్ చేసాం. లాస్ట్ ఏంటంటే మల్టీ డైమెన్షన్ ఎరే అంటే ఏమీ లేదండి. సో ఎన్ని అయితే సబ్స్క్రిప్ట్ తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 డైమెన్షన్ ఎరే కావాలంటే 4 సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి, 10 డైమెన్షన్ ఎరే కావాలంటే 10 సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి. సో మనం మోర్ దెన్ 2ని ఎప్పుడు యూజ్ చెయ్యం కాబట్టి అది చాలా కాంప్లెక్సిటీవ్గా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇది టుడే క్లాస్. ఓకే, టుమారో క్లాస్లో లింక్ లిస్ట్ కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.